స్టడీ గ్రౌండ్స్ ఫుడ్ ఏ విషయంలో అయినా కానీ ది బెస్ట్గా మెయింటైన్ చేస్తాము. అయినా ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే మీరు ఓపెన్గా చెప్పచ్చు, దానికి భయపడదు. స్టడీ విషయంలో కూడా ప్రతి లెక్చరర్ చెప్తున్నది మీకు అర్థమవుతుందా లేదా, ఏదైనా లెక్చరర్ డౌట్స్ జరిగినప్పుడు చెప్తున్నాడా లేదా దాటం చేస్తున్నాడా ప్రతిని కూడా గ్రహించాలి. ప్రతి స్టూడెంట్ కూడా డెవలప్ కావాలి. అన్ని గ్రూప్స్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఆల్ కేటగిరీస్ కొంతమంది ఎక్సెల్ క్లాస్లో కూర్చుంటున్నారు, కొంతమంది ఓన్లీ డిఫెన్స్లో కూర్చున్నారు, కొద్దిమంది ఐఐటి కూడా ఉన్నారు. అన్ని కేటగిరీలో కూడా ప్రతి లెక్చరర్ ప్రాపర్గా సిలబస్ ఇస్తుందా లేదా, డౌట్స్ అడిగిన డౌట్స్ చెప్తుందా లేదా ప్రతిది కూడా గ్రహించండి. నేను మాత్రం కాంప్రమైజ్ కాను, మీరు కూడా కాంప్రమైజ్ కావాలి స్టడీ విషయంలో, రిజల్ట్ విషయంలో. ఓకేనా? మనకు సిలబస్ అయితే 10 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. 10 క్లాస్ మీరు బయటకు వెళ్తే మళ్ళీ మార్నింగ్ 5 వరకు ఓన్లీ పడుకోవడమే ఉంటుంది. ప్రతి దగ్గర కూడా నాకు డిసిప్లిన్ కావాలి. క్లాస్లో కానీ, డైనింగ్ హాల్లో కానీ, హాస్టల్లో కానీ ఎవరికి ఇచ్చిన ప్లేస్లో వాళ్ళు ఉండాలి, నీట్గా మెయింటైన్ చేయాలి. నేను నా కాలేజీని ఒక కాలేజీలో కాకుండా ఒక నీట్గా ఒక కార్పొరేట్ హాస్పిటల్ లాగా మెయింటైన్ చేయాలనుకుంటాను. అంత నీట్గా ఫ్లోర్స్ కానీ, రూమ్స్ కానీ, హాస్టల్స్ కానీ, దాన్ని మీరు కూడా అదే విధంగా మెయింటైన్ చేయాలి. అన్ని రకాల ఎంప్లాయీస్ మన దగ్గర ఉన్నారు. ఓకేనా? వాళ్ళందరూ ప్రాపర్గా డ్యూటీ చేస్తారు. మీరు కూడా డిసిప్లిన్గా ఉండాలి. క్లాస్ రూమ్లో లాస్ట్ టైం మన సినిమా పెట్టి మారుస్తున్నారు, అలాంటి పిల్లలు కాదు మీరు. 60 దాంట్లో సినిమా హాల్లో ఏ విధంగా సినిమా చూస్తాం మనము, 17 మేము టికెట్ ఒక 100 రూపాయలు ఏ విధంగా సినిమా చూస్తాం ఆ విధంగా చూడాలి. అఫీషియల్గా ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి. అర్థమవుతుందా? మీరు డిఫెన్స్ వెళ్ళే పిల్లలు ప్రతి కేటగిరీలో కూడా ప్రతి దాంట్లో కూడా డిసిప్లిన్గా ఉండాలి. క్లాస్ రూమ్లో కూడా యూనిఫామ్స్ అందరికి ఇస్తారు, ఖచ్చితంగా అందరు యూనిఫామ్స్ చేసుకోవాలి. ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా 0 సైజ్ కటింగ్ చేసుకోవాలి. ఓకేనా? మీ యొక్క గ్రోత్ని చూసి మీ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ కావాలి. స్టడీ విషయంలో కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ప్రతి కేటగిరీలో కూడా. ప్లస్ కొంతమంది కొత్తగా హాస్టల్లో ఉన్నారు, ఫస్ట్ టైం ఇప్పుడే అలవాటు చేసుకోవాలి. ఒక విలేజ్ వాతావరణంలో ఉన్నాం, మనమేమో చీకట్లో లేదు, మంచి నేచర్లో ఉన్నాము. అన్ని రకాలుగా డెవలప్ కావాలంటే దూర ప్రాంతాలు వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు డాడీ వెళ్ళలేదు. ఒక 5th క్లాస్ తర్వాత, ఒక 10th క్లాస్ తర్వాత మమ్మీ డాడీ ఉంటారు. ఏది పెరిగిన కొద్ది హయ్యర్ ఎడ్యుకేషన్కి బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. అలవాటు చేసుకోవాలి. ఏదైనా ఇబ్బందులు ఉంటే షేర్ చేయాలి. ఓకేనా? ప్రతి ఎంప్లాయీ కూడా మీకు హెల్ప్ చేస్తాడు. ఓకేనా? ఫ్లోర్ ఇన్ఛార్జ్లు కానీ, వార్డ్ ఇన్ఛార్జ్లు కానీ, పీటీ సార్లు కానీ, సబ్జెక్ట్ లెక్చరర్స్ కానీ, ప్రిన్సిపల్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరి కోసం ఉన్నారు? మీకోసమే ఉన్నారు. ప్రతి ఎంప్లాయీ కూడా మీకు సర్వీస్ చేయడానికి మాత్రమే ఉన్నారు. కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకోవాలా. ఎవ్వరు కూడా భయపడద్దు, టెన్షన్ పడద్దు, ఫుల్ క్లారిటీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అర్థమవుతుందా? ఒక రోజు గడిచింది అంటే ఆ రోజులో నేను ఏం నేర్చుకున్నా అనే విధంగా తయారు కావాలి. అందరూ నోట్స్ మెయింటైన్ చేయాలి. ప్రతి క్లాస్లో కూడా క్లియర్గా నోట్స్ రాయాలి. ఆ రోజు నువ్వు ఏం నేర్చుకున్నావు, మ్యాథ్స్ క్లాస్ ఒక క్లాస్ అయింది, ఆ క్లాస్లో ఏ టాపిక్ నేర్చుకున్నావు అని క్లారిటీగా దగ్గర నోట్స్ ఉండాలి. ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ చేస్తాం కొద్ది రోజుల తర్వాత, ఒక 2-3 చాప్టర్స్ అయిన తర్వాత ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ప్రతి కేటగిరీలో కూడా డెవలప్ కావాలి, క్లియర్గా ఉండాలి, కన్ఫ్యూజ్ కావద్దు. ఏదైనా కన్ఫ్యూజన్ అనిపించినప్పుడు అడగాలి. ప్రతి ఇయర్ మన తేజస్లో డెవలప్మెంట్ మేము చూపిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా చాలా డెవలప్మెంట్ ఉంటుంది. మీ ద్వారా మార్కులు కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, అన్ని రకాలుగా ప్రతి స్టూడెంట్ డెవలప్ కావాలి. నా టార్గెట్ ఏంటి? తేజస్ని ఏ విధంగా మీరు పేరెంట్స్ ద్వారా తెలుసుకొని, సీనియర్ ద్వారా తెలుసుకొని, యూట్యూబ్లో ఆన్లైన్ ద్వారా తెలుసుకొని ఏ విధంగా వచ్చిందో, ఏ విధంగా మీరు డెవలప్ కావాలనుకున్నారో ఖచ్చితంగా మీరు డెవలప్ కావాలి. మంచి మార్కులు రావాలి, మంచి ర్యాంకులు రావాలి, ఉద్యోగాలు అనుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలి. మేము ఫుల్ క్లారిటీగా ఉన్నాం, మీరు కూడా క్లారిటీగా ఉండాలి. మీరు అనుకున్నది సాధించాలి. చిన్నపిల్లలు కాదు, 10th అయిన పిల్లలు అంటే చిన్నపిల్లలు కాదు. నర్సరీ పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలు ఏడుస్తారు స్కూల్కి పోమంటే, అంతేనా కదా? మీరు 10th అయిపోయింది, మీరు హ్యాపీగా వెళ్ళాలి, క్లాస్కి చదువుకోవాలి, డెవలప్ కావాలి. ఓకేనా?
2 o'clock 10 o'clock. నేను చూస్తూ ఉన్నా నైట్ కొంతమంది పిల్లలు తిరుగుతూ ఉన్నారు. మీకు పైకి పంపిస్తే 10-15 నిమిషాల్లో ఎవరి రూమ్లో వాళ్ళు పండుకోవాలి, బయట తిరగదు. ఒకసారి స్టడీ అవర్ అయిపోయింది అంటే ఒక ½ an hourలో మీరు మీ రూమ్లో పండుకోవాలి, ఎవరు బయట తిరగదు. పొద్దున మళ్ళీ లేపుతారు వాళ్ళు, పీటీ సార్ లేపినప్పుడు మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళాలి, గ్రౌండ్ యాక్టివిటీ చేసుకోవాలి. ఓకేనా? క్లాస్ రూమ్లో కానీ హాస్టల్లో కానీ ఎక్కడ కూడా ఏం రిమార్క్ చేయదు, పెన్నులతో రాయడము, ఎటువంటి రిమార్క్ కానీ ఏ డ్యామేజ్ కానీ చేయదు. అర్థమవుతుందా? వాటర్ ఫ్రిడ్జ్లు ఎప్పటికప్పుడు వాష్ చేస్తారు, 2 days to 3 days వాష్ చేస్తారు. అవి ఫిల్టర్ వాటర్. మన యూజింగ్ వాటర్ కూడా మనకు బోర్ నుంచి ఫుల్ వాటర్ ఇబ్బంది ఏం లేదు. ఇంకా నేను ముందు జాగ్రత్తగా ఇంకొక బోర్ వేయించిన, కొత్త బోర్ ఫిట్ చేయలేదు. ఇంత హెవీగా వస్తుంది. వ్యవసాయంలో ఎంత మన బోర్ ఉంటాయో అంత ఫుల్ వాటర్ వస్తుంది.